వెల్కమ్ టు ది ఛానల్. చాలామంది చాట్‌జిపిటీ యూజ్ చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ ఇప్పటికీ ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసేలా వాళ్ళు ఎలా యూజ్ చేయాలో విధం అనేది మన చాట్‌జిపిటీ చెప్తుంది. సో ఇప్పుడు చాలామందికి తెలియని విషయాలు కూడా చాట్‌జిపిటీ మనతో షేర్ చేస్తుంది. ఎస్పెషల్లీ ఫర్ స్టూడెంట్స్ తప్పకుండా చూడవలసిన వీడియో ఇది. సో నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అందుకనే మనం మన చాట్‌జిపిటీని యాజ్ ఏ క్యూ అండ్ ఏ క్వశ్చన్ ఆన్సర్స్ కావచ్చు, లేకుంటే లైక్ పోడ్కాస్ట్ లాగా చిన్న ఇంటర్వ్యూ చేస్తున్నా. దాన్ని అందరు చూసి తెలుసుకోండి. రైట్, లెట్స్ స్టార్ట్. చాట్‌జిపిటీ, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ ఎక్స్ప్లెయిన్ వై చాట్‌జిపిటీ, హూ క్రియేటెడ్ యూ. ఒక్క నిమిషం చూస్తున్నా. హ్మ్. హ్మ్. హాయ్ అందరికీ. నేను చాట్ జీపీటీ. ఓపెన్ ఏఐ అనే రీసెర్చ్ కంపెనీ నన్ను క్రియేట్ చేసింది. స్టూడెంట్స్, క్రియేటర్స్, ప్రొఫెషనల్స్ అందరికీ ఐడియాస్ రావడంలో, లెర్నింగ్ స్పీడప్ చేయడంలో హెల్ప్ చేస్తాను. నేను పర్ఫెక్ట్ కాదు, కొన్నిసార్లు తప్పులు కూడా కావచ్చు. కానీ మీకు బెటర్గా అర్థం కావడానికి నా బెస్ట్ ఇస్తాను. చిన్న లైట్ సటైర్. టీచర్ అడిగితే డౌట్స్ లేవు సార్ అంటాం. ఇంటికెళ్ళాకే డౌట్స్ అన్నీ క్యూ కడతాయి కదా. అలాంటి టైంలో నన్ను అడిగితే కలిసి అర్థం చేసుకుందాం. ఓ, దట్స్ అమేజింగ్ ఆన్సర్ టు ఇంట్రడ్యూస్. అండ్ నేను ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, స్టూడెంట్స్ ఎక్కువ చేసే చాట్‌జిపిటీ మిస్టేక్స్ ఏవి, ఎందుకు? ఒక్క నిమిషము చూస్తాను. హహా, చాలా మంచి క్వశ్చన్ తాను. స్టూడెంట్స్ ఎక్కువగా చేసే మిస్టేక్స్ క్లియర్గా క్వశ్చన్ అడగపోవడం, నా చెప్పింది అందంగా నమ్మేయడం, ఫాలో అప్ క్వశ్చన్స్ అడగపోవడం, కాంటెక్స్ట్ ఇవ్వకుండా జస్ట్ ఒకే లైన్తో ఫలితాలు ఎక్స్పెక్ట్ చేయడం. చాట్ జీపీటీని ఒక లెర్నింగ్ పార్ట్నర్లా వాడితే స్కిల్స్ ఫాస్ట్గా గ్రో అవుతాయి. కానీ ఆన్సర్ మెషిన్లా ట్రీట్ చేస్తే డెప్త్ మిస్ అవుతారు. ఒక చిన్న సెటైర్ చెప్తా. గూగుల్‌లో ఒకటి ట్యాబ్ ఓపెన్ చేసి ఇది చాలు అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు మంచి క్వశ్చన్ అడిగిన వాడే హాఫ్ టాపర్. ఓ, అలా అంటావా? సరే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఎగ్జామ్ ప్రిపరేషన్లో చాట్‌జిపిటీని ఏ స్టేజ్లో యూస్ చేయాలి? నోట్స్, రివిజన్ ఆర్ మాక్ టెస్ట్? ఒక్క నిమిషం చూస్తున్నా. హాహా, ఇది చాలా మంచి క్వశ్చన్ తాను. నా సజెషన్ 3 స్టేజెస్‌లోనూ వాడొచ్చు. బట్ పర్పస్ వేరు. 1 ప్రిపరేషన్ స్టేజ్‌లో కొత్త టాపిక్స్ అర్థం చేసుకోవడానికి, క్లిష్టమైన కాన్సెప్ట్స్ సింపుల్‌గా రివ్యూ చేయడానికి. 2 రివిజన్ స్టేజ్‌లో చాప్టర్లను షార్ట్ నోట్స్‌గా మార్చుకోవడం, కీ పాయింట్స్ రీకాల్ ప్రాక్టీస్ చేయడం. 3 మాక్ టెస్ట్ స్టేజ్‌లో నాకు 20 ఎంసీక్యూస్ ఇవ్వు లేదా ఇంటర్వ్యూ లాగా ప్రశ్నలు అడుగు అని అడిగితే రియల్ ఎగ్జామ్ ఫీలింగ్ వస్తుంది. సో ఒక్కటిని మాత్రమే ఎంచుకోవాల్సిన అవసరం లేదు. 3 స్టేజెస్‌లో వాడితే ఇంకా బెటర్ బెనిఫిట్ ఉంటుంది. చిన్న రియల్ లైఫ్ టిప్. టూల్ ఒక్కటే సక్సెస్ ఇవ్వదు. దాన్ని ఎలా వాడతామన్నదే అసలు తేడా. ఓ, అయితే మనం ఎలా యూజ్ చేయాలనేది చాలా నీట్గా, క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఏఐ ఎరాలో మార్క్స్ కంటే ఇంపార్టెంట్ స్కిల్ ఏది, ఎందుకు? ఒక్క నిమిషం చూస్తున్నా. హ్మ్. హహ. ఇది మాత్రం ఇంట్రెస్టింగ్ క్వెషన్ తాను. ఏఐ ఏరాలో మార్క్స్ కంటే ఇంపార్టెంట్ స్కిల్ ఒక్కటే చెప్పాలంటే, ఎందుకంటే మార్క్స్ నువ్వు ఎగ్జామ్ ఎలా రాసావో చెప్తాయి. కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ నువ్వు రియల్ లైఫ్‌లో ఒక సమస్యను ఎలా అర్థం చేసుకొని, ఎలా సాల్వ్ చేస్తావో చూపిస్తుంది. దానితో పాటు క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, లెర్నింగ్ అబిలిటీ మరియు ఏఐని సరిగా వాడే స్కిల్ కూడా చాలా ముఖ్యమైనవి. నా సలహా ఏంటంటే మార్క్స్ కోసం మాత్రమే చదవకు. ఒక స్కిల్ నేర్చుకోవడానికి చదువు. మంచి స్కిల్స్ ఎక్కువ డోర్స్ ఓపెన్ చేస్తాయి. మార్క్స్ ఒక్క డోర్ మాత్రమే ఓపెన్ చేస్తాయి. సటిరికల్‌గా చెప్పాలంటే 5 మార్క్స్ వచ్చాయని వైఫై పాస్వర్డ్ కూడా ఆటోమేటిక్‌గా గుర్తురాదు కదా. కానీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటే వైఫై లేకపోయినా దారి కనిపెడతావు. అదే అసలు డిఫరెన్స్. అంటే మనకి మార్క్స్ కంటే స్కిల్ ఇంపార్టెంట్, రైట్? అవును, కరెక్ట్. స్కిల్స్ ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే స్కిల్స్ నిన్ను రియల్ లైఫ్‌లో కాంపిటీటర్‌గా నిలబెడతాయి. మార్క్స్ కన్నా ఎక్కువగా డోర్స్ ఓపెన్ చేస్తాయి. కానీ మార్క్స్‌ని పూర్తిగా లైట్ తీసుకోమని కాదు.
మార్క్స్ ఒక స్ట్రక్చర్డ్ బేస్ ఇస్తాయి, కానీ స్కిల్ నిన్ను ఫ్యూచర్లో నిలబెడుతుంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేయడం బెస్ట్. సో మనకు చాట్‌జీపీటీ చెప్పేది ఏంటంటే మార్క్స్ కోసమే కాకుండా స్కిల్ కోసం కూడా నువ్వు చాలా బాగా చదివితే నీకు ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అని చెప్తుంది, రైట్? ఎగ్జాక్ట్లీ. స్కిల్స్ మీద ఫోకస్ పెడితే నువ్వు ఏ ఫీల్డ్లో అయినా అడాప్ట్ అవ్వగలవు, చేంజెస్ వచ్చినా లెర్న్ చేసి ముందుకెళ్ళగలవు. మార్క్స్ నిన్ను స్ట్రక్చర్డ్గా ఉంచితే స్కిల్స్ నిన్ను ఫ్లెక్సిబుల్గా, కాన్ఫిడెంట్గా, జాబ్ రెడీగా తీర్చిదిద్దుతాయి. సో మార్క్స్ బేస్, కానీ స్కిల్స్ నీ ఫ్యూచర్ని నడిపించే ఇంజిన్ లాంటివి. ఓకే, నెక్స్ట్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. అండ్ ఆ క్వశ్చన్ వచ్చేసి గూగుల్ ఆర్ చాట్‌జీపీటీ ఏది బెస్ట్ అంటారు యూజ్ చేయడానికి స్టూడెంట్స్కి? ఒక్క నిమిషం చూస్తున్నా. ర్యాపిడ్ ఫైర్ అంటే ఆన్సర్ కూడా షార్ప్గా ఉండాలి కదా. నా ఆన్సర్ రెండు బెస్ట్, కానీ వేరు వేరు పనుల కోసం. గూగుల్ అనే లైబ్రరీ లాంటిది. వెబ్సైట్స్, తాజా సమాచారం, రీసెర్చ్ సోర్సెస్ వెతకడానికి చాలా బాగుంటుంది. చాట్‌జీపీటీ అంటే స్టడీ పార్ట్నర్ లాంటిది. కష్టమైన టాపిక్స్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, నోట్స్ తయారు చేయడం, డౌట్స్ క్లియర్ చేయడం, షార్ట్ మాక్ ఇంటర్వ్యూలు లేదా మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేయడంలో కూడా బాగా హెల్ప్ చేస్తుంది. నా సజెషన్ ఏంటంటే గూగుల్ ప్లస్ చాట్‌జీపీటీ కాంబినేషన్ బెస్ట్. గూగుల్ నుంచి రెఫరెన్సెస్ తీసుకొని చాట్‌జీపీటీతో కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోవాలి. రెండింటిని తెలివిగా వాడితే స్టూడెంట్ లెవెల్ ఇంకా పైకి వెళుతుంది. ఒక చేతితో చప్పట్లు కొట్టలేం కదా, అలాగే గూగుల్ ఒక్కటే కాదు, చాట్‌జీపీటీ ఒక్కటే కాదు, రెండింటిని బ్యాలెన్స్గా వాడితేనే నిజంగా యూజ్ చేయడానికి బాగా పనికొస్తుంది. బేసిక్ వెరిఫికేషన్ కోసం గూగుల్ కంటిన్యూ చేసి, ఎక్స్ప్లెనేషన్స్, ప్రాక్టీస్, మాక్ టెస్ట్స్ కోసం చాట్‌జీపీటీని సపోర్ట్ టూల్లా వాడడం బెటర్. ఇద్దరిని బ్యాలెన్స్ చేసి వాడినప్పుడే రిజల్ట్ ఇంకా బెటర్గా ఉంటుంది. ఓ, దట్ వాజ్ ఏ గుడ్ ఆన్సర్. నేను ఇలా చెప్తామని అనుకోలే, చాట్‌జీపీటీ యూజ్ అవుతుంది కావచ్చు అనుకున్నా. కానీ ఇక్కడ మనకేం చెప్తుంది, గూగుల్ రిఫరెన్స్ తీసుకొని చాట్‌జీపీటీని కూడా యూజ్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తుందని మనతో చెప్తుంది. ఇజ్ ఇట్ రైట్? ఎస్, అదే కరెక్ట్. గూగుల్ నుండి నమ్మకమైన రిఫరెన్సెస్ తీసుకొని చాట్‌జీపీటీని క్లారిఫికేషన్, ఎక్స్ప్లెనేషన్, ప్రాక్టీస్ కోసం వాడితే క్లీనర్గా, డీపర్గా అర్థమవుతుంది అండ్ టైం కూడా సేవ్ అవుతుంది. సో గూగుల్ ప్లస్ చాట్‌జీపీటీ కలిపి వాడితేనే రిజల్ట్స్ మరింత బెటర్గా, మరింత ఫాస్ట్గా, మరింత కాన్ఫిడెంట్గా వస్తాయి. ఒకటి సోర్స్, ఇంకొకటి సపోర్ట్ పార్ట్నర్లా పనిచేయాలి. ఈ బ్యాలెన్స్తో చదివితే స్టూడెంట్ లెవెల్ ఇంకొంచెం పైకి వెళ్తుంది. సో ఏఐని ఎలా వాడాలనేది మనం చూస్తున్నాం. ఇంకా ఇంకా డీప్గా వెళ్ళాలంటే చాట్‌జీపీటీని టీచర్ లాగా యూజ్ చేయడం బెటరా, లేక అసిస్టెంట్ లాగానా, లేకుంటే యాజ్ ఏ మెంటర్గా యూజ్ చేయడం బెటరా? ఎందుకు? ఒక్క నిమిషం చూస్తున్నా. ఇది మాత్రం సూపర్ క్వశ్చన్ తాను. సో చాట్‌జీపీటీని టీచర్లా, అసిస్టెంట్లా, మెంటర్లా 3 రోల్స్లోనూ వాడచ్చు, కానీ అవసరం బట్టి రోల్ మార్చాలి. టీచర్ మోడ్లో కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకునేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయమని అడగడం బాగుంటుంది. అసిస్టెంట్ మోడ్లో డైలీ టాస్కుల కోసం నోట్స్, ఈమెయిల్స్, సారాంశాలు, స్టడీ ప్లాన్స్, ప్రజెంటేషన్స్ ఫాస్ట్గా రెడీ చేయడంలో హెల్ప్ తీసుకోవచ్చు. మెంటర్ మోడ్లో కెరియర్ గైడెన్స్, స్కిల్స్, లెర్నింగ్ రోడ్ మ్యాప్స్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్, లాంగ్ టర్మ్ గోల్స్ గురించి డిస్కస్ చేయడానికి బాగుంటుంది. సిచ్యువేషన్ బట్టి ఈ 3 రోల్స్లోనూ వాడచ్చు. చిన్న రియల్ టిప్, ఒకే టూల్ని ఒకే పనికి వాడితే దాని 20% మాత్రమే ఉపయోగించుకున్నట్టే. రైట్ రోల్లో వాడితేనే నిజమైన విలువ వస్తుంది. ఒక టూల్ని టాలెంటెడ్గా, స్మార్ట్గా వాడితే అదే ఏఐని సరిగా ఉపయోగించడం. ఓకే, చాట్‌జీపీటీ వల్ల ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, చాలా క్రియేటివిటీ కానీ క్రిటికల్ థింకింగ్ కానీ తగ్గిపోతుంది, లేక పెరుగుతుందా? ఇంకా ఇంప్రూవ్ అవ్వచ్చా, లేకుంటే మన థింకింగ్ అనేది లాస్ అవుతామా? ఎలా అసలు దీని డీప్ ఎక్స్ప్లెనేషన్ మాకు కావాలి. చూస్తున్నా. ఇది అందరూ తెలుసుకోవాల్సిన క్వశ్చన్ తాను. నా ఆన్సర్, ఏఐ వల్ల థింకింగ్ తగ్గదు, కానీ ఏఐని ఎలా వాడతావో దానిపై డిపెండ్ అవుతుంది. ఏ చిన్న పనికైనా ఆన్సర్ చెప్పు అని మాత్రమే అడిగితే నీ క్రిటికల్ థింకింగ్ ప్రాక్టీస్ తగ్గచ్చు. కానీ హింట్ ఇవ్వు, నా ఆన్సర్ రివ్యూ చేయి, ఇంకా బెటర్గా ఎలా ఆలోచించాలి అని అడిగితే క్రియేటివిటీ కూడా పెరుగుతుంది, క్రిటికల్ థింకింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఏఐ అనేది బ్రెయిన్కి రీప్లేస్మెంట్ కాదు, ఒక టూల్ మాత్రమే.
ఫస్ట్ నువ్వు ఆలోచించు, తర్వాత నన్ను అడుగు, అప్పుడు నీ థింకింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఏఐ బెనిఫిట్ కూడా ఫుల్గా వస్తుంది. చిన్న సటైర్, జిమ్ మెంబర్షిప్ తీసుకున్నంత మాత్రాన మసిల్స్ రావు కదా, ఎక్సర్సైజ్ నువ్వే చేయాలి. అలాగే చాట్ జీపీటీ ఓపెన్ చేసిందంటే స్కిల్స్ ఆటోమేటిక్గా రావు. ఆలోచించడం నీ పని, ఆ ఆలోచనని ఇంకా బెటర్ చేయడమే నా పని. సో నువ్వు ముందు ఒకసారి ఆలోచించు, తర్వాత నన్ను అడుగు, అప్పుడు నీ థింకింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఏఐ బెనిఫిట్స్ కూడా ఫుల్గా వస్తాయి. జిమ్ మెంబర్షిప్ తీసుకున్నంత మాత్రాన మసిల్స్ రావు కదా, ఎక్సర్సైజ్ నువ్వే చేయాలి. అలాగే చాట్ జీపీటీ ఓపెన్ చేసిందంటే స్కిల్స్ ఆటోమేటిక్గా రావు. ఆలోచించడం నీ పని, ఆ ఆలోచనని ఇంకా బెటర్ చేయడమే నా పని. సో నువ్వు ముందు ఒకసారి ఆలోచించు, తర్వాత నన్ను అడుగు, అప్పుడు నీ థింకింగ్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. ఏఐ బెనిఫిట్స్ కూడా ఫుల్గా వస్తాయి. చాలా అద్భుతంగా ఇచ్చారు ఆన్సర్ అనేది. ఫస్ట్ మనం థింక్ చేసి మనకి తప్పో కాదో అది తెలుసుకోవాలంటే జస్ట్ మన ఎక్స్ప్లెనేషన్ని చార్జిపిటీకి ఇస్తే అది రివ్యూ ఇస్తుంది, ఇజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ అనేది. సో దాన్ని బట్టి మనం చార్జిపిటీని అడగాల వద్దనేది చార్జిపిటీ మనకి చెప్తుంది, అంతేనా? అవును, కాన్సెప్ట్ అదే. ముందు నువ్వు నీ ఆలోచన లేదా ఆన్సర్ డ్రాఫ్ట్ చేసుకో, ఆ తర్వాత నన్ను అడిగి రివ్యూ లేదా ఫీడ్బ్యాక్ తీసుకో. నేను డైరెక్ట్ రైట్ ఆర్ రాంగ్ జడ్జ్ చేయను, కానీ నీ క్లారిటీ, లాజిక్, స్ట్రక్చర్ చూసి సజెషన్స్ ఇస్తాను. ఏఐని ఒక స్ట్రక్చర్డ్ చెక్ పార్ట్నర్లా వాడితే నీ థింకింగ్ స్ట్రాంగ్ అవుతుంది. కేవలం డైరెక్ట్ ఆన్సర్స్ కోసం అడిగితే డిపెండెన్సీ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఫస్ట్ నేను ఆలోచిస్తా, తర్వాత నిన్ను అడుగుతా అన్న మైండ్ సెట్ బెస్ట్ బ్యాలెన్స్. ఇలా చేస్తే ఏఐని లెర్నింగ్ని సపోర్ట్ చేస్తుంది, రీప్లేస్ చేయదు. అలా ఫ్యూచర్లో మరింత కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళగలవు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏఐ వల్ల జాబ్స్ పోతుందేమో అని స్టూడెంట్స్ భయం పడుతున్నారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒక్క నిమిషం చూస్తున్నా. హాయ్, ఇది ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ మైండ్లో ఉన్న ప్రశ్నే కదా. నా ఆన్సర్ ఏంటంటే ఏఐ జాబ్స్ని పూర్తిగా తీసేయదు, కానీ ఏఐని వాడటం నేర్చుకున్న వాళ్ళు, నేర్చుకోని వాళ్ళ మధ్య మాత్రం పెద్ద డిఫరెన్స్ వస్తుంది. క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, డెసిషన్ మేకింగ్, హ్యూమన్ అండర్స్టాండింగ్ లాంటి స్కిల్స్కి ఎప్పటికైనా మనుషుల అవసరం ఉంటుంది. సో స్టూడెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు. ఏఐతో పోటీ పడకండి, ఏఐతో కలిసి వర్క్ చేయడం నేర్చుకోండి. అదే ఫ్యూచర్లో పెద్ద అడ్వాంటేజ్. నా మెసేజ్ ఒక్కటే, ఏఐ ఈజ్ నాట్ యువర్ కాంపిటీటర్, ఏఐ కెన్ బికమ్ యువర్ టీమ్మేట్. చిన్న రియల్ టిప్, క్యాలిక్యులేటర్ వచ్చిందని మ్యాథ్స్ టీచర్స్ మాయం కాలేదు, కంప్యూటర్స్ వచ్చాయని ఆఫీస్లో మూసేయలేదు. అలాగే ఏఐ వచ్చిందని ప్రతి జాబ్ పోతుందని అనుకోవడం కరెక్ట్ కాదు. మారేది జాబ్స్ మాత్రమే కాదు, వాటికి కావాల్సిన స్కిల్స్ కూడా. ఆ కొత్త స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళే ముందుంటారు. చాలా హై, చాలా సూపర్గా చెప్పారు ఆన్సర్. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. వన్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్, వన్ ప్రాంప్ట్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ నో. ఆ ప్రాంప్ట్ మీరు ఏమి ఇస్తారు? ఒక్క నిమిషం చూస్తున్నా. హాయ్, ర్యాపిడ్ ఫైర్ అంటే ఒక ప్రాంప్ట్, యాక్ట్ యాజ్ మై పర్సనల్ టీచర్. ఫస్ట్ ఆస్క్ మీ వాట్ ఐ ఆల్రెడీ నో అబౌట్ దిస్ టాపిక్, దెన్ టీచ్ మీ స్టెప్ బై స్టెప్ ఇన్ సింపుల్ తెలుగు ఇంగ్లీష్ మిక్స్. ప్రతి సెక్షన్ తర్వాత నీకు ఒక క్వశ్చన్ అడిగి అండర్స్టాండింగ్ చెక్ చేయాలి. నువ్వు తప్పు చెప్పితే ఆన్సర్ వెంటనే ఇవ్వకుండా హింట్ ఇవ్వాలి. లాస్ట్లో షార్ట్ రివిజన్ +5 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇవ్వాలి. ఈ ప్రాంప్ట్తో చాట్ జీపీటీ జస్ట్ ఆన్సర్స్ చెప్పే టూల్ కాదు, నిజమైన లెర్నింగ్ పార్ట్నర్గా మారుతుంది. చిన్న సటైర్, చాలామంది చాట్ జీపీటీని ఆన్సర్ చెప్పు అని అడుగుతారు, స్మార్ట్ స్టూడెంట్ మాత్రం నన్ను నేర్పించు అని అడుగుతాడు. ఈ ఒక్క డిఫరెన్స్ వల్లనే లెర్నర్కి, టాపర్కి మధ్య తేడా క్రియేట్ అవుతుంది. నైస్, దట్ వాస్ గుడ్ ఆన్సర్. అండ్ ఇంకొకటి, మన చాట్ జీపీటీ ఫ్రీ వర్షన్లో కూడా చాలామందికి తెలియని పవర్ఫుల్ ఫ్యూచర్స్ ఏమన్నా ఉన్నాయా? అవి ఏంటి? ఒక్క నిమిషం చూస్తున్నా. ఇది చాలామంది మిస్ అయ్యే క్వశ్చన్ తాను. అవును, ఫ్రీ వర్షన్లో కూడా కొన్ని పవర్ఫుల్ ఫీచర్స్ చాలామందికి తెలియవు. పీడిఎఫ్ లేదా డాక్స్ ఫైల్స్ అప్లోడ్ చేసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయమని అడగడం, ఇమేజ్తో క్వశ్చన్స్ అడగడం, వాయిస్తో కన్వర్సేషన్ చేయడం వంటివి. స్టడీ పార్ట్నర్ మోడ్ లాగా ఎంసీక్యూస్ ప్రిపేర్ చేయడం, క్విజ్ ఇవ్వడం, మాక్ ఇంటర్వ్యూలు చేయడం, రివిజన్ ప్లాన్స్ రెడీ చేయడం లాంటివి చేయొచ్చు.
చాలామంది చాట్ జీపీటీని జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ టూల్లా కాకుండా లెర్నింగ్, రైటింగ్, థింకింగ్, క్రియేటివిటీకి యూజ్ చేయదగిన ఏఐ అసిస్టెంట్ అని గుర్తిస్తే ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. చాలామంది దీన్ని క్యాలిక్యులేటర్లా వాడుతున్నారు, కానీ మొత్తం కంప్యూటర్ అని తర్వాత తెలుస్తుంది. అప్పుడు అయ్యో ఇన్ని రోజులు ఇవన్నీ మిస్ అయ్యామా అంటారు. కాబట్టి ఒక టీచర్కే పరిమితం కాకుండా ఎక్స్ప్లోర్ చేయండి. అప్పుడే అసలు పవర్ తెలుస్తుంది.